గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి పెద్ద నుంచి అయితే ఒక ప్రోమో రిలీజ్ అయింది, సాంగ్ ప్రోమో. యాక్చువల్గా ఇందులో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సెట్టింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది. చాలామంది డౌట్ ఉంది, ఎందుకంటే ఆయన ఒక అవుట్ ఆఫ్ ఫామ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అప్పుడెప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక మంచి హిట్ ఇచ్చారు. రీసెంట్ టైమ్స్లో ఒక మంచి హిట్ ఇవ్వడం, లేకపోతే ఒక సాంగ్ ట్రెండింగ్ అవ్వడం సో చాలా తక్కువ అనమాట. అలాంటిది ఏఆర్ రెహమాన్ గారి నుంచి మ్యూజిక్ అనగానే చాలామంది డౌట్ పడ్డారు. కానీ ఒక 23 సెకండ్స్ ప్రోమో చూసినాక చాలామంది అయితే మళ్ళీ ఏఆర్ రెహమాన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఏంటి అంటే బుచ్చిబాబు ఒక మంచి కాన్సెప్ట్ డిజైన్ చేసి, ఓకే ఈ టైప్ ఆఫ్ నాకు సాంగ్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ఒక టైటిల్ పెట్టుకొని ఒక సాంగ్ డిజైన్ చేయాలి, సో ఇట్లాగా క్యాచీగా ఉండేటట్లు చిక్రీ అని చెప్పి ఒక పదం పెట్టుకున్నారు. సో దాని మీనింగ్ ఏంటి, లేకపోతే ఏంటి ఈ రోజుకి ఎవరికి తెలియదు, ఈవెన్ ఇప్పటికీ కూడా. బట్ ఇలాంటి సాంగ్స్ ఏంటి అంటే చాలా వేగంగా జనాల్లోకి వెళ్తాయి. సో ఈవెన్ ఇలాంటి పదాలు ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ని, లేకపోతే క్లోజ్గా ఉండే వాళ్ళని, సో అట్లాగా వాళ్ళ కోసం ఇలా పిలుచుకునేటప్పుడు కూడా వాళ్ళు చిక్రీ అనే పదాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా సినిమా అయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, లేకపోతే సినిమా మీద ఉన్న అంచనాలు పెరుగుతున్నాయి. కోర్స్ పెరుగుతున్నాయి, ఎందుకంటే ఒక టీ సిరీస్ నుంచి రావటం, లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ అక్కడి నుంచి రావటం, సుకుమార్ రైటింగ్స్ నుంచి రావటం, సుకుమార్ గారి అసిస్టెంట్ బుచ్చిబాబు నుంచి రావటం. సో ఒక స్టోరీ కోసం 4 సంవత్సరాలు కష్టపడటం, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్ పెద్ద చుట్టూ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఒక గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఎంత ఫోకస్గా, ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ ఆల్రెడీ ఇదంతా ఫుటేజ్ మనం ఆల్రెడీ చూసేసిన ఫుటేజే. ఇంతకుముందు ఒక దగ్గర మనకి లీక్ అయింది. సో చాలామంది సోషల్ మీడియాలో కూడా ఆశ్చర్యపడ్డారు, ఎందుకు అంత రిస్క్ చేస్తున్నాడు, హైట్ ఉండే ఒక కొండపై నుంచి డ్యాన్స్ చేయడం, ఇదంతా కూడా ఎందుకు చేయడం. ఆ ఫుటేజే ఇదనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ ఏదైతే ఆయన కష్టపడుతున్నారో ఖచ్చితంగా ఒక వర్త్ అయితే అవుతుంది. ఇంకోటి కూడా చెప్పగలను గైస్, ఈ సినిమా తాలూకా ఆ స్పాన్ ఏదైతే ఉందో, ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్తున్నారు, కానీ ఇదేంటంటే మెయిన్ టార్గెట్ పెట్టుకుంటే గ్లోబల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. సో రీసెంట్గా మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ని మళ్ళీ తెచ్చారు. బట్ ఆయన ఏంటంటే వన్స్ ఏ గ్లోబల్ స్టార్ ఆల్వేజ్ ఏ గ్లోబల్ స్టార్ అంతే. ఇంకా నాకైతే సాంగ్ ప్రోమో చాలా బాగా నచ్చింది. November 7th ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తారో అంత ఫాస్ట్గా చూడాలనిపిస్తుంది. మీకేమనిపించింది, బాగుందా లేదా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.